హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీయర్షిత. ఈరోజు రెసిపీ ఏంటంటే బీరకాయ శనగపప్పు కూర. ముందుగా శనగపప్పుని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసి నీళ్లు పోసుకొని 3 విజిల్లు రానివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి మెత్తగా దంచుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి పోపుని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత దానిలోనే ఇంగువ వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత దంచిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత దానిలోనే తరిగిన బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బీరకాయ ముక్కల్ని మూత పెట్టి మగ్గించుకోవాలి మెత్తగా. బీరకాయ ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత తరిగిన టమాటాలు కూడా వేసి బాగా కలుపుకొని టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత ముందు మనం ఉడకపెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలోనే కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూరకి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకోవాలి కూరని. ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 2 విజిల్లు రానివ్వాలి. మూత తీసుకొని ఇంకొకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకుంటే బీరకాయ శనగపప్పు కూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్ బాయ్.